ఇంత ఘోరమైన సంఘటన ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదు. 1500 సంవత్సరాల క్రితం కట్టిన నలంద యూనివర్సిటీ ఒక పరదేశస్తుల వల్ల పూర్తిగా నాశనం అయిపోయింది. ఇప్పుడు శిథిలావస్థలో బీహార్లో ఉన్న ఈ నలంద యూనివర్సిటీ ఒకప్పుడు 2000 పైగా టీచర్లు, 10,000 పైగా స్టూడెంట్లు, దాదాపు అన్ని కంట్రీస్ నుంచి టిబెట్, చైనా, నేపాల్, సౌత్ ఈస్ట్ ఏషియా ఇక్కడ నుంచి వచ్చినటువంటి జనాలు ఇక్కడ చదువుకునేవారు అనమాట. అయితే బుద్ధుని ఫిలాసఫీ, వేదాలు, ఉపనిషత్తుల నుండి ఎంత అధునాతనైన ఇంజనీరింగ్, కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్, అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్, మెటలర్జీ ఇలా ఎన్నో ఇంజనీరింగ్ సంబంధించిన విద్యలు కూడా ఇక్కడ నేర్పేవారు అనమాట. అయితే ఇక్కడ ఉన్న లైబ్రరీ అప్పట్లో ప్రపంచంలోనే అతి పెద్ద లైబ్రరీ అనమాట. అయితే ఇక్కడ దాదాపు 90 లక్షల కన్నా పైనే పుస్తకాలు ఉండేవి. అయితే మొహమ్మద్ ఖిల్జీ అనే ఒక పరదేశస్థుడు ఈ విశ్వవిద్యాలయంలో ఇస్లాంకి సంబంధించిన ఏ పుస్తకం లేదని, ఎటువంటి ఇస్లాం విద్యలో నేర్పట్లేదని చెప్పి ఆ లైబ్రరీని తగలబెట్టేశాడు. అయితే తాటాకులతో చేసిన తాళపత్ర గ్రంథాలతో నిండిన ఆ లైబ్రరీ దాదాపు 1 సంవత్సరం వరకు కాలిందని చెప్పుకుంటారు. అయితే ఆ మంటల్లో ఎన్నో తెలియని విద్యలు, మంత్రతంత్ర యంత్రాలతో నిండినటువంటి పుస్తకాలు, ఏదో విశ్వానికి తెలియని రహస్యాలన్నీ ఆ మంటల్లో కాలిపోయాయి. అయితే ఆ పుస్తకాలు, ఆ విద్యలు ఇప్పటికీ ఉండుంటే ఇండియా ఎప్పుడో అడ్వాన్స్డ్ కంట్రీగా మారిపోయి ఉండేది.